హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కమ్మనైన క్యాబేజీ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే రాగి ముద్ద అలానే వైట్ రైస్ చపాతీలకు కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడైతే నేను క్యాబేజీ కొద్దిగా తీసుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుకు ఒక 30% అంత క్యాబేజీ తీసుకున్నానండి. స్మాల్ క్యాబేజీలో కొద్దిగా చింతపండు అలానే 2 టమాటాలు 4 to 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు పప్పుని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకోవాలండి. సో టమాటాలు కూడా హాఫ్గా కట్ చేసుకొని ఆల్రెడీ కుక్కర్లోకి అయితే వేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అలానే క్యాబేజ్ కూడా నీట్గా 1 by 1 అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ క్యాబేజీని స్మూత్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు తొందరగా ఉడుకుతుంది. అలానే పప్పు అనేది కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మనమైతే దీన్ని విజిల్ పెట్టించుకోవాలండి. ఇక్కడ చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఇంకొక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మసాలా దినుసులు అనేటివి నేనేమి ఎక్కువ వేయట్లేదండి. జస్ట్ పసుపు, లైట్గా ధనియాల పిండి, కొంచెం జీలకర్ర అంతే అండి. సో ఇది పప్పుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, కమ్మగా కూడా ఉంటుందండి. సో చూసారు కదా, కుక్కర్ విజిల్ అయితే ఒక 4 to 5 అయితే రానివ్వాలండి. ఎందుకంటే క్యాబేజీ అలానే పప్పు కూడా ఈవెన్గా ఉడకాలి కాబట్టి మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీతో సరిపోతుంది. సో తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ వెల్లుల్లి అలానే ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే నాటి ఆనియన్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మనమైతే పప్పుని నున్నగా ఎనుపుకోవాలండి. చూసారు కదా, మిగిలిన వాటర్ని రసం పెట్టుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు పప్పులోనే కలుపుకుంటే సరిపోతుందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ తిరుగుమూత అయితే వేస్తున్నాము. పప్పు దినుసులన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్యాబేజీ పప్పుకి మనకైతే గ్యాస్ట్రిక్ కనపడదు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే ముందుగానే కట్ చేసుకొని దంచుకొని పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అలానే కరివేపాకు, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, పప్పుకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలానే హెయిర్ గ్రోత్, మనకైతే కరివేపాకు డైరెక్ట్గా ఎవరు తినలేరు కాబట్టి ఇలా పప్పుల్లోనే రసాల్లో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్తో పాటు మనకు హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, ఆల్రెడీ ఎనుపుకొని పెట్టుకున్న పప్పునైతే తిరగవాతలోకి కలుపుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, మనకైతే జస్ట్ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి, క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిందండి. ఇదైతే ఊరగాయ అలానే అప్పలంలో కూడా నంచుకోవచ్చు. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఊరగాయ ఉన్నా కూడా చాలు, మనమైతే పప్పుని ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడి అన్నంతో. సో వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.